దొంగ రాస్కల్! ఏయ్! ఏదో ఒకరోజు ఇలా జరుగుతుందని నాకు తెలుసు కుమారు. నీ స్థానంలో నేనున్నా కూడా ఇలాగే చేసేవాడిని. ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడినా చంపేస్తాను. నాకున్న చివరి హోప్ కూడా పోయింది కదరా. ఇప్పుడు మా నాన్నని ఎలా ఫేస్ చేస్తాను? రారా. ఏంటి బాగా టైర్డ్గా ఉన్నట్టున్నావు? ఏం లేదు నాన్న, ఫస్ట్ టైం కష్టపడి పని చేసినప్పుడు కొంచెం అలాగే అనిపిస్తుందిలే. నువ్వు స్నానం చేసి వచ్చేలోపు వేడి వేడి అన్నము కోడి కూర రెడీగా ఉంచుతా. సూపర్. మునుపు నేను పర్చేసులకు వెళ్లే కాలంలో అద్దెట్లో ఉంటున్నప్పుడు మీ అమ్మ కొన్ని రెసిపీలు రాసిస్తూ ఉండేది. వాటిలో ఒకటే ఇది. ఎలా ఉంది? మా అమ్మ రెసిపీ కదా, ఖచ్చితంగా బాగుంటుంది. అయితే నేను వేస్టా? స్క్రీన్ ప్లే అమ్మదే అయినా డైరెక్టర్ మీరే కదా, చాలా బాగుంది. ఈ ఊళ్ళో మంచి ఆంధ్రా మిల్స్ హోటల్ ఏం లేదు. ఒకటి పెడితే ఎలా ఉంటుందంటావు? ఇప్పుడు అదొక్కటే తక్కువ. ఇరా కుమార్, నువ్వేదైనా టెన్షన్లో ఉన్నావా? ఇప్పుడున్న సమస్యలు సాల్వ్ చేసుకుని మిగతావి చూసుకుందామనే ఉద్దేశంతో. ఇవాళ రమేష్కి ఫోన్ చేశాను. మనిషి కాస్త పిసినారైనా కేసు కావాల్సిన క్యాష్ అది తను అక్కయ్య కలిసి అరేంజ్ చేస్తున్నారు. రామయ్య కూడా జైల్లో ఉన్నాడు. అందుకని నువ్వు ఒకసారి మన ఊరెళ్ళి రావాలరా. సరేనన్నా. నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. కేసుకు డబ్బులు పెట్టక తప్పదు, ఎందుకంటే ఆస్తిలో మాకు భాగం ఉంది. అంతేగాని అత్యాసకులోనే మనకెవరికి ఓ మాట చెప్పకుండా ఈ ఇంటిని తాకట్టు పెట్టి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడే, ఆ మనిషి మీద జారిపడి మాత్రం కాదు. నిన్న మేము లాయర్ని కలిసి వచ్చాం. ఆయన కేసు వాదించడానికి ఒప్పుకున్నారు. అప్పుడే అడ్వాన్స్ కూడా ఇచ్చేసాం. బ్యాలెన్స్ క్యాష్ కూడా ఇద్దరం కలిసి ఎలాగోలా ఆయనకి ఇచ్చుకుంటాం. నాన్నిచ్చిన షాపు నమ్మేసి పారిపోయిన నువ్వంటే నాకు అస్సలు నమ్మకం లేదు. నన్నెవరూ నమ్మక్కర్లేదు, నాకెవరి డబ్బు అవసరం లేదు. కానీ ఇలా డబ్బుతోనే అన్ని ముడిపడున్నాయని నీ యాటిట్యూడ్ని నాన్న దగ్గర చూపించుకో. ఆయన తెలిస్తే చాలా ఫీల్ అవుతారు. నువ్వేం మాట్లాడుతున్నావురా? అసలు నాని ఊరికెందుకు తీసుకెళ్ళావు? అంతా అయిపోయింది కదక్క, ఇక మీద ఏం చేయాలో ఆలోచించండి. నువ్వు నోర్మై. నువ్వు నాన్నని ఇక్కడ తీసుకురా కుమార్. చివరి వరకు ఆయన మేము చూసుకుంటాం. నువ్వు బాగా చూసుకుంటావు, నాకు తెలుసు. తర్వాత నాన్న తినే తిండి, తాగే సిగరెట్ అన్ని లెక్కలు రాసి పెట్టి నన్ను షేర్ అడుగుతావు. ఆ తర్వాత అప్పుల వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ చేస్తే ఓల్డేజ్ హోమ్లో చేర్పించేస్తావు. దానికి అయ్యే ఖర్చులో కూడా అందరినీ షేర్ అడుగుతావు. ఎక్కువ మాట్లాడుతున్నావు. తను చెప్పిన దాంట్లో తప్పే లేదు. నాన్న సంపాదించిన డబ్బంతా ఆయన చేతులారా పోగొట్టుకున్నారు. అన్నీ పోగొట్టుకోలేదు డాక్టర్ రమేష్. నీకున్న ఈ డాక్టర్ స్టేటస్, అక్కా చెల్లెలు వెల్ సెటిల్ లైఫ్ అన్నీ ఆయన సంపాదించి ఇచ్చినవేగా. ఇవన్నీ పోగొట్టుకోలేదుగా. నాన్న నా కోసం ఖర్చు పెట్టింది మాత్రమే వేస్ట్ అయింది. నాన్నగారి పిల్లల్లో నేను మాత్రమే వేస్ట్ అయ్యాను.